హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కొత్త వీడియోతో అయితే వచ్చేసాము. కించుమండ మార్నింగ్ మార్కెట్లో ఉన్నాము. అంటే మార్నింగ్ మార్కెట్ అంటే మార్నింగ్ వీళ్ళు కూరగాయలు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూరగాయలు అయితే తీసుకొచ్చి అమ్ముకుంటుంటారు. ఈ సంత అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియోని స్టార్టింగ్లోనే ఒక లైక్ చేసుకుని చివరి వరకు చూడండి, చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అలాగే ఈ సంత ప్రతి వారం బుధవారం నాడు జరుగుతుంది. పాడేరు అరకు మధ్య మార్గంలోనే ఈ సంత అయితే జరుగుతుంది. ఇది మెయిన్ రోడ్ అండి. మెయిన్ రోడ్లోనే ఈ సంత జరుగుతుంది. ఈ వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, నిజంగా చెప్తున్నా, చాలా బాగుంటుంది. వీడియోని లైక్ చేసుకుని చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి తప్పకుండా. ఓకే, వీడియోని అయితే పూర్తిగా చూసేయండి. ఎలాగన్నా సీతాఫలాలు ఏంటి? సీతాఫలాలు ఎంత ఎంత అమ్మా? దగ్గరండి 250 రూపాయల తట్ట. ఎంత ఎంతనా? 450 చెప్పాను. 450 కొడిసాను, 400 తీసుకోమన్నాను. ఓకే ఓకే, తట్టలు బాగున్నాయి పళ్ళు. అవునవును. మనము వంటలమౌంట సంతకి వెళ్ళాం కదా. ఈ సీతాఫలాలు అయితే 500, 600 తట్ట అమ్ముకుంటున్నారు. ఇక్కడ 250, 300కి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడే మనం ఒక అన్న అమ్మేడు చూద్దాం. అన్న ఇప్పుడు ఎలాగ అమ్ముతున్నారు అన్న? ఇప్పుడు సీతాఫలం 300 అంటున్నారా? చూసారు కదా, తట్ట కూడా చాలా పెద్ద తట్టలు ఉన్నాయి. మనకు వంటల మామిడిలో అయితే 500, 600 అమ్ముకుంటున్నారు. ఈ తట్టలు అయితే మనకు చాలా చౌకగా వస్తున్నాయి ఇక్కడ కించుమండ సంతలో, అంతే కదా? ఎక్కడ పండిస్తారని? కొండల మీద పండిస్తారా? కొండ మీద పండిస్తారా? చూసారు కదా, మనం రీసెంట్గా వంటల మామిడి సంతకి వెళ్ళినప్పుడు 500, 600 అమ్ముకుంటున్నారు తట్ట. ఇక్కడైతే 250 రూపాయలు అనమాట. చౌక వచ్చేయండి కావాలంటే. ఇప్పుడు ఎప్పటి వరకు ఉంటాయి అవి? ఈ నెలంతా ఉంటాయా? ఓకే ఓకే, నెలంతా ఉంటాయంట. అవును. ఏంటన్నా అది? శనగల ఎంత బస్తా? రేటు అంటే వైట్ అయితే 1100, ఇది రెడ్ అయితే హైబ్రిడ్. అది రెడ్ ఉంటాయి, వైట్ ఉంటాయా శనగల్లోనే? అవునవును, హైబ్రిడ్ అంటారు. అవునవును. ఎలాగ బస్తాలు ఎలాగైనా అవి? 14, 15. అవునవునా. ఎంత అడుగుతున్నావు అమ్మ? 300 తట్ట. అమ్మ చూడండి, 300 తట్ట అడుగుతున్నారు అనమాట సీతాఫలాలు. మన ఫోటో తీయాలి మరి. ఎంత నా కోడి? ఎంత కోడి? ఎంత చెప్తున్నాడా అన్న? ఆడ ఇక్కడ 1200 చెప్తున్నాడు. ఓహో, 1200 చెప్తున్నాడా? 500 అడిగారా? టమాటా, పచ్చిమిర్చి ఉన్నాయి. రేట్లు ఎంతో కనుక్కుందాం ఒకసారి. అక్కడ టమాటా మీయేనా? ఎంత తట్ట? ఎంత తట్ట? 500గా. ఎంత అడుగుతున్నారు? 450 అడుగుతున్నారా? ఈ పచ్చిమిర్చి ఎంత అడుగుతున్నారు? తెలీదా? అవునవును. వారసంతాలు ఏ విధంగా బేరాలు ఆడతారు అన్నమాట. బేరాలు ఆడారు. ఇగో నిమ్మకాయలకి బేరం ఆడుతున్నారు. ఎంత చెప్తున్నావా? ఎంత చెప్తున్నావు? 2000 చెప్తున్నాడా నువ్వు? నేను 600 అడిగాను.
చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో బేరం ఆడుకోవడం. 600 అడిగాడట అన్న, 2 అన్న వచ్చి 2000 చెప్తున్నాడట. అట్లా ఉంటుంది అనమాట సంతలో బేరాలు. ఎన్ని కేజీలు ఉంటుంది అన్న? 5 ఉంటుంది కదా. బస్తా అవుతుందా మేము? అవునవును అవునవును. 2000 చెప్పడానికి. చూస్తారు కదా సంతలో వచ్చిన గిరిజనులు ఎంతైనా చెప్తారు. తర్వాత వాళ్ళు ఆశ ఎంత గిడితే అంత తర్వాత ఇచ్చేసి వెళ్ళిపోతారు అనమాట. ముందుగా అయితే ఎంతైనా చెప్తారు వాళ్ళు. ఒక టమాటా కేట్ ఉందనుకోండి, అదే ఒక తట్ట ఉందనుకోండి, ఒక 1000-1500 కూడా చెప్తారు అనమాట. అది మహా అయితే ఒక 400-500 అమ్మేసి వెళ్ళిపోతుంటారు. ఇలా ఉంటాయి అన్నమాట. కొన్ని సంతలో చాలా చౌకగా దొరుకుతాయి వెజిటేబుల్స్ కానీ, లేకపోతే అన్నీ కూడా. ఇక్కడ నుంచి వేరే ప్రదేశానికి తీసుకెళ్ళి వీళ్ళు వైజాగ్ కానీ లేకపోతే ఎక్కడైనా వీళ్ళు ఇటువైపు ఎక్కడైనా తీసుకెళ్ళి ట్రాన్స్పోర్ట్ చేసుకొని మార్కెట్లో అమ్ముకోవడం అయితే జరుగుతుంది. అది చూడండి, అన్న అయితే 600 రూపాయలు ఇచ్చారు. 600 అన్న పట్టుకొని ఉన్నారు. ఇలాగ బేరాలు ఆడారు. ఇంకా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కూడా బేరం ఆడుతున్నారు. చూసారు కదా ఏంటనేది. ఇవి కూడా నిమ్మకాయలేనా? ఇవి కూడా నిమ్మకాయలే, కానీ చాలా పెద్దగా ఉన్నాయి. చూడండి ఇది నిమ్మకాయలు అయితే చాలా బాగున్నాయి. నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి నిమ్మకాయలు. చూస్తుంటే చాలా పెద్దగా ఉన్నాయి. చూసుకుంటే అన్న ఎంత అడుగుతున్నారన్న మీరు? 1000 రూపాయలు అడుగుతున్నాను. 1000 రూపాయలు కన్నా ఎంత అంటున్నారు? వాళ్ళు 2400 అంటున్నారు. 2400. అమ్మో, దానికి తగ్గట్టుగా వాళ్ళు కూడా చెప్పట్లేదు. అందుకు మనం తక్కువ అడుగుతాం, మళ్ళీ ఇంకా ఎక్కి వెళ్తాం. ఇదండి పరిస్థితి. అంటే వాళ్ళు తగ్గట్టు చెప్పారనమాట. చాలా ఎక్కువ చెప్తారు, తర్వాత చాలా ఎక్కువ చెప్తారు. అలా డౌన్ వస్తారు. మనం ఒకేసారి అడిగిన వాళ్ళు కూడా ఇవ్వట్లేదా? అందుకనే 2000 అడుగుతున్నారు. ఎన్ని కేజీలు ఉంటుంది అన్నది? మా అయితే 10 కేజీలు వస్తుంది అనమాట. 2000 అడుగుతున్నారు. మరి కేజీ ఎంత ఉందో ఎలాగుందో నాకు తెలీదు. ఇవైతే పళ్ళు అయితే చాలా బాగున్నాయండి. చూసారా పళ్ళు అయితే బాగున్నాయి. మరి కేజీ ఎంత అనేది నాకు తెలీదు. కామెంట్స్ చేయండి అది ఎంత. 20 కేజీలు వస్తాయి. 2400 120 రూపాయలు చెప్తున్నారు. ఎలా మనం మామూలుగా ఎంత ఉందన్న మార్కెట్లో? 20-30 అడుగుతున్నారు. 20-30 కేజీ. కేజీ 20 రూపాయలు 30 రూపాయలు అడుగుతున్నారు. అవునా? ఇంత ఎక్కువ చెప్తే ఎలాగ ఇక్కడ? అదే కదా. అవునవును. ఇంకా ఆ లాస్ట్ ఎంత చెప్పుకోండి, దాని కాదని చెప్పండి. కానీ అవునవును ఏదన్నమాట సంతాల బేరాలు ఈ విధంగా ఉంటాయి. ఎంతమ్మా బీన్స్ బస్తా ఎంతమ్మా? 2000 అమ్మా. ఎంత కడిగారు? ఓ నువ్వు కొన్నావా? అమ్మ కొన్నదట. చూడండి ఇది 2000 అంట. మరి ఎంత ఉందో మార్కెట్కి అయితే మనకు తెలీదు. మార్కెట్లో మరి ఎంత ఉందో తెలీదు. అమ్మ అయితే బస్తా 2000 కొన్నదట. ఈ బీన్స్ ఇవి ఎన్ని కేజీలు ఉంటాయి? 50 కేజీలు. 50 కేజీలు బస్తా. ఇది 43 కేజీలు ఉండొచ్చు. 50 రాదా? 30 కేజీలు. 30 కేజీలు వస్తుందండి. 2000 కొన్నదండి. గంట బరువు వచ్చేస్తుంది. అవునవును. అల్లం అయితే ఆ బస్తా 40 కేజీ 50 కేజీలు వస్తుంది. అవునవును. బీన్స్ అంత రాదా? ఫైనల్గా అన్నా అన్నా అన్న ఎంత కొన్నారన్నా ఫైనల్గా? 1400 ఇచ్చారు. 1400 ఇచ్చారా? ఓకే ఓకే. చూస్తారు కదా వాళ్ళు 2000 అన్నారు. మనోడు 1400 ఇచ్చాడంట. ఎంతనా టమాటా కేటు? మీదేనా టమాటా? ఎంతనా? 800. అవునా? 800కి ఇస్తున్నారా? ఎంత ఏమన్నా అడిగారా? అడిగారు. ఎంత అడిగారు? 600-700 అడిగారా? ఏదమ్మా కోడి ఎంత? ఆ కోడియా? చూపించమా సార్. ఇది కాదు నాన్న, ఇది అది ఎక్కడ ఇచ్చేస్తాడు. మరి ఏది? పెట్టక ఎంత? ఎంత నాన్న పెట్ట? 400 అడుగుతున్నాను. ఒక్క పెట్టకేనా? ఒక్కో పెట్టకి. అక్కడ లేదు 450 ఇస్తావా?
పట్టు ఇప్పుడు డబ్బులు పట్టు డబ్బులు పట్టు తల్లి 50 500 కడిగాడు. ఎంత కేజీ ఉంటుందా నాన్న? కేజీ ఉంటుంది. కేజీ ఉంటుందా? కేజీ కూడా 500. 700 సార్. కేజీ కూడా 500 చౌక అనమాట. చౌక సార్ 700 కేజీ నాటుకోడి. పట్టుకోండి 7 అది కేజీ వస్తుందా? ఈ కూడా అది కేజీ వస్తుందా? అదే సార్. అది ఓహో ఈ కేజీ కేజీన్నర వస్తుంది సార్. ఈ కోడి నేను అదిగా కేజీన్నర వస్తుంది సార్. కేజీన్నర వస్తుంది. 600 ఇక్కడ కేజీన్నర అవుతుంది సార్. కేజీన్నర దగ్గరికి 2 కేజీలు వస్తుంది. దాదాపు 2 కేజీలు సార్. చౌక నిజంగా నేను రేట్లు ఎక్కువ అనుకున్నాను కానీ చౌకే. కోడి చాలా బరువు ఉంది, బాగుంది కూడా. చౌకే. అమ్మ ఇక్కడ ఎండుమిర్చి అమ్ముతున్నారు. అమ్మ ఎలాగమ్మా మిర్చి? ఇది 100 రూపాయలు. ఇది బుట్ట, ఇది చిన్న బుట్ట చూడండి 100 రూపాయలు అనమాట. ఇది చిన్నది 50 రూపాయలు. ఇది 50 రూపాయలు. చౌక కించమండ సంతలో చౌక అనమాట. మీరే కదమ్మా పండిస్తారు? మీరే పండిస్తారు కదా? మీరే పండిస్తారా? ఇవన్నీ కూడా పండించి తీసుకొచ్చి అమ్ముకుంటుంటారు అనమాట. అక్క కొంచెం తెలుగు అర్థం కావట్లేదు అనుకుంటా. ఇక్కడ చూడండి ఫ్రెష్గా వీళ్ళు ఇక్కడే బోండాలు తయారు చేస్తున్నారు. సంతకు వచ్చి ఉదయాన్నే సంతకు వస్తారు కదా, వీళ్ళు పిల్లలకైతే తీసుకెళ్తుంటారు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. అన్న ఇక్కడేనా అన్న మీది? ఇక్కడేనా? చూసారు కదా ఇక్కడే తయారు చేస్తున్నారు బోండాలు. ఇంకా బజ్జీలు అన్నీ తయారు చేస్తారన్నా? ఇప్పుడే ఇంకా టైం ఉంది కదా, ఇప్పుడే జస్ట్ ఉదయాన్నే కదా ఎర్లీగా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు అనమాట అన్న వాళ్ళు. సంథింగ్ ఏదో ప్రాబ్లం వచ్చి ఉండండి. చూడండి ఫుల్ గొడవ అవుతున్నారు. ఎలాగ మేరేనా కాయ ఏనా అన్న? ఎలాగ మేర కాయ? కాయ ఇది 70. కాయ 70 రూపాయలు అమ్మారా? పళ్ళేనా అవి? కాయలా? కాయలేనా? అవునవును. ఉండవు కదా, సీజన్ కాదు కదా ఇది. ఇది ఎక్కడివి ఇవి? ఇది ఇక్కడ మా లోకల్ది. ఇప్పుడు కూడా ఉన్నాయా? ఉన్నాయా? ఆ సీజన్ అయిపోయింది కదా, ఇప్పుడు ఉండవు కదా అనేసి. 50కి 12. 50కి 12 బాగున్నాయి. ఎలాగ మరి నాకు కేజీ అమ్మేస్తారా? కేజీ అది 120. 120 అమ్మేస్తారా? ఓకే ఓకే అన్న. 304 లంగాలా? 300కి 4 గంటలు చూడండి లంగాలు. పెద్ద మూడు వందలు ఎక్కడ? చాలా పెద్దగా వెళ్ళాలి, ఎక్కే చాలా పెద్దగా వెళ్ళాలి కదా మామూలు.